ఈరోజు సంగారెడ్డి కరుణా స్కూల్లో జరిగిన విద్యార్థి వినియోగదారుల అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన DCIC చైర్మన్ పూనవేణు గారు, ఆహార భద్రత జిల్లాధికారి అమృతశ్రీ గారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఈ సమాజంలో ప్రతి విద్యార్థి మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలని, అలాగే ప్రతి విద్యార్థి ప్రశ్నించడం ద్వారా అక్రమార్కుల ఆగడాలను అరికట్టవచ్చని వినియోగదారుల అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు విద్యార్థులతో మాట్లాడారు. కన్జ్యూమర్ అంటే ఎవరు, వినియోగదారు అంటే ఎవరు? లేవు 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 ఏం పేరు నీ పేరు? ఏం పేరు? విశాల్. చెప్పేట. వెరీ గుడ్ వెరీ గుడ్. 9వ శతాబ్దంలో ఒక వస్త్ర వ్యాపారం లోపల శ్రమ దోపిడి నుంచి ఈ వినియోగదారుల ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. శ్రమను దోచుకుంటున్నారు. దోచుకునే దాని మీద ఈ ఉద్యమం అనేటువంటి ప్రారంభమైన తర్వాత మొత్తం ప్రపంచ 19వ శతాబ్దం దానికంటే ముందు క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాలు అప్పుడు కూడా మనుధర్మ శాస్త్రంలో కూడా మన భారతదేశంలో కూడా ఎవరైతే కల్తీలు చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటిది కూడా మన భారతదేశంలో ఒక చట్టం ఉందన్న సంగతి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నా. దీనికి సంబంధించినటువంటి చాణక్యుని యొక్క అర్థశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఎవరైతే కల్తీలు చేస్తారో, ఎవరైతే ఆహారం కల్తీలు చేస్తారో, ఎవరైతే ఉత్పత్తిలో కల్తీలు చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి దాని మీద చాలా స్పష్టమైనటువంటి చట్టాలనేటువంటి చరిత్ర మన భారతదేశంలో అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. దాంతోపాటు 1986 డిసెంబర్ 24 తారీఖున మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సంబంధించినటువంటి 5 హక్కుల మీద ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశం కూడా సంతకం పెట్టి డిసెంబర్ 24, 1986 సంవత్సరం రోజున భారతదేశానికి వినియోగదారుల చట్టం వచ్చింది. ఆ వినియోగదారుల చట్టం వచ్చిన తర్వాత చాలా మంది వ్యాపారస్తులకు, చాలా మంది కల్తీలు చేసే వాళ్ళకి ఏమైపోయిందంటే ఒక సుట్టం లేక అయిపోయింది అనమాట. సుట్టం అంటే ఆ చట్టం ఏ రకమైనటువంటి ప్రభావం చూపలేనటువంటి పరిస్థితి చూసి దీని నుంచి కూడా విముక్తి కావాలనేటువంటి దాని మీద భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఆగస్టు 9, 2019 ఈ చట్టాన్ని మొత్తం మార్పులు చేసేసుకొని దీన్ని కొత్త చట్టం లెక్క తీసుకొచ్చిన వినియోగదారులకు సంబంధించినటువంటి రక్షణ చట్టం తీసుకొచ్చిండ్రు. అది జూలై 2020 సంవత్సరం నుంచి భారతదేశం లోపల ఈ చట్టం పూర్తి స్థాయిలో అమలయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటు CCPA సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటిది వచ్చింది. ఈ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడే మనం ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఈ విషయం మీద మీరు చాలా స్పష్టంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మనం చూస్తుంటాం, మనం టీవీలలో ఒక సినిమా హీరోయిన్ టాప్ పొజిషన్ వచ్చిందనుకో వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళ యాడ్స్ లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏం యాడ్స్? ఫెయిర్ అండ్ లవ్లీ. నల్లగా ఉన్న వాళ్ళను తెల్లగా చేస్తామనేటువంటి దాని మీద ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తీసుకొస్తారు. నేను 6 వారాల క్రితం చాలా నల్లగా ఉంటే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకోగానే తెల్లగా అయిపోయిన అనేటువంటి దాని మీద ఆ హీరోని వచ్చి ఇట్లా మొత్తం అవి ఫెయిర్ అండ్ లవ్లీ ఫస్ట్ నల్లగా ఉంటుంది, పెట్టుకోగానే తెల్లగా అయిపోతుంది అనేటువంటి ముచ్చట. మనం ఏం చేస్తాం, అరే నిజంగా నల్లగా ఉంటే తెల్లగా అవుతాం అనేటువంటి దాని మీద ఒక్కొక్కరు 4, 5 తెచ్చుకుంటారు. కానీ ఏం చేస్తాం, భగవంతుడు ఇచ్చిన రూపం నాకు తెలిసిన మటు నల్లగున్నా అదొక అందం, తెల్లగున్న ఒక అందం. మనకు తెలియక ఏం చేస్తామంటే ఆ హీరోయిన్ ఇచ్చింది నిజంగా ఒక టాప్ హీరోయిన్ ఆమె వచ్చి ఇచ్చింది, నేను నల్లగున్నా తెల్లగా అనేటువంటి దాని మీద మన మొగోళ్ళేమో ఫెయిర్ హ్యాండ్సమ్ అనేటువంటి దాని మీద వాడతారు, మహిళలేమో ఫెయిర్ అండ్ లవ్లీ వాడేటువంటి ప్రయత్నం చేస్తారు. తప్పు లేదు, వాడొచ్చు. కానీ ఒకటి కోరుతుంది ఏంటంటే వెస్ట్ ఇండీస్ పోదాం, మంగోలియా దేశం పోదాం. మంగోలియా దేశంలో ఎట్లుంటారు బేట? తెల్ల ఉంటారు, నల్ల ఉంటారా, బ్లాక్ ఉంటారు. నేను ఏం చెప్తున్నా అంటే ఈ కరుణా స్కూల్ నుంచి ఒకటే చెప్తున్నా ఏంటంటే భారతదేశంలో తయారైన ఫెయిర్ అండ్ లవ్లీ అన్ని కూడా మంగోలియా దేశం తీసుకోదాం, వెస్ట్ ఇండీస్ తీసుకోదాం. ఆడ పొద్దుగల్లా మధ్యాహ్నం రాత్రికి రోజు 10 సార్లు రాద్దాం, తెల్లగా అవుతారా? ఎందుకారు ఎందుకారు అంటున్నా అంటే దీంతో మీకు ఏమర్థమైంది? ఏమర్థమవుతుంది? ఎవరో ఒక హీరోయిన్ వచ్చేసి యాక్ట్ చేసి ఏదో ఇట్లా పెట్టుకోగానే రాసుకోగానే పూసుకోగానే తెల్లగా అవుతున్నటువంటి ప్రకటన చేసేటువంటి హీరోయిన్ ని కూడా శిక్షించేటువంటి చట్టం ఈ రోజు మీ చేతుల్లో అని చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఏవో ప్రకటనలు చూసి కళ్ళబొల్లి మాటలు చూసి చాలా మంది విద్యార్థులు మోసపోతున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే కరుణా స్కూల్ విద్యార్థులు వాళ్ళు విద్యార్థులు కాదు, సరస్వతి పుత్రులు. ఎవరైనా ప్రశ్నిస్తారు, ఎవరైనా ఎదిరిస్తారు, అవసరం అనుకుంటే CCPA కంప్లైంట్ చేసేటువంటి హక్కు కూడా మీకు ఉందనేటువంటి కార్యక్రమం మీద అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా. ఇక ఫెయిర్ అండ్ లవ్లీ కథ అట్లున్నదిగా ఈ మధ్యలో కొన్ని ఆయిల్స్ వచ్చినాయి అనమాట. నెత్తికి పెట్టుకుంటే ఆయిల్ మొత్తము ఇంటున్నా మొత్తం భూమి కాంతాయంట. చూసినా మావులు మొత్తం ఎంట్రికలు మొత్తం భూమికి అంతాయంట. సరే ఆంతే చేసే ఎంట్రికలు భూమికి అంతే అనుకుందాం చేసేపటికి. ఇంకా కొందరేమో ఎంట్రికలతోని లారీలు కూడా గుంజుకోబోతున్నారు. లారీ ఈ ప్రకటనలు ఇవన్నీ ఎంత విచిత్రమైన ప్రకటనలు అంటే సాధ్యమా అది? ఇంకో కూడా బుర్జు ఖలీఫా ఉంటుంది చూడు, ఏదో మన దుబాయ్లో
బుర్జు ఖలీఫాకి వెళ్ళి బిల్డింగ్ మీదకి వెళ్ళి దిగి బైక్ మీదకి వెళ్ళి దిగి ఇట్లా అంటారు. అదేంటి అది? దమ్మునో డ్రింక్ అంటది. దమ్ము వస్తుందా? అది దమ్ము వస్తుందా? దాంతో దమ్ము వస్తుందా? దమ్మునో డ్రింక్ దాగితే దమ్ము వస్తుందా దేవుని తెలుసు, కానీ దగ్గు దమ్ము మాత్రం వస్తుంది. లోపల పేగులన్నీ కూడా ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి. వాస్తవమా కాదా ఇది? ఇంకా కొన్ని కంపెనీలు వచ్చినాయి మనకి. ఏంటంటే చికెన్ తింటానంటే మొత్తం స్వర్గంలో తేలినట్టు ఉంటుంది అంట. అది కేఎఫ్సి చికెన్ తింటే స్వర్గంలో తేలుతుంది. మొత్తం పేగులన్నీ కింద మరలబడుతుంటాయి. మనకు తెలియదు. పొద్దున రాత్రికి మజా ఉంటుంది, పొద్దున సదా ఉంటుంది మనకు. అది కేఎఫ్సి తింటే నిజంగా మనకు మొత్తం స్వర్గం అంచుల దాకా పోతాం మనం. నేను ఒకటి చెప్తున్నా కదా, అవన్నీ జంక్ ఫుడ్ తింటే స్వర్గం అంచుల దాకా పోతాం. మన ఆగ్రహం తెలియదు, కానీ హాస్పిటల్ బెడ్కి అయితే ఖచ్చితంగా పోతాం. పోతామా లేదా? ఈ మధ్యలో ఇంకోటి వచ్చింది. ఒక హీరో, ఆ పెద్ద హీరో పేరు చెప్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే ఆయన కంటే కూడా నేను చాలా పవిత్రమైన వ్యక్తి కనుక ఆయన పేరు తీయదలుచుకోలేను. ఒక హీరో ఎట్లా చేస్తున్నారు యాక్టింగ్ అని, వాళ్ళ మీద కూడా శిక్షించేటువంటి అధికారం ఉన్నది. ఒక పెద్ద హీరో వస్తాడు, హీరో వచ్చేసి చిన్న బాబు ఉంటాడు, ఏదో మొత్తం బట్టలకంతా మరకలు గిక్కలు అంటించుకుంటాడు, ఇట్లా బుస్సని పోతుంది, ఇట్లా పోయి తెల్లగా అవుతుంది. ఏంటంటే అవుతుందా? అట్లా అవుతుందా? అవుతుందా బేట? అవుతుందా? అంటే మోసమా కాదా? ఇట్లా ఎన్ని రకాలుగా మోసం చేస్తుంటారంటే చాలా రకాలుగా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని నుంచి మనం ఏం చేయాలంటే దీని నుంచి మనము ఆలోచన చేసుకోవాలి. ఈ మధ్యలో ఇంకోటి చెప్తున్నాను, ఇంకొక విషయం. వినే ఓపిక ఉందా? మాట్లాడాలా? సాల్వ్ చేద్దామా? క్లోజ్ చేద్దామా? మీరు ఓకే అంటే మాట్లాడతా. ఓకే, డన్. అయితే మనము షాపింగ్ మాల్ పోతుంటాం. మనం ఇది అందరు వినాలి. షాపింగ్ మాల్ పోతుంటాం. మనం షాపింగ్ మాల్ పోయినప్పుడు మనం ఏం చేస్తాం? మనము బట్టలు తీసుకుంటాము, చెప్పులు తీసుకుంటాం, అన్ని తీసుకున్న తర్వాత ఒక బిల్లు వస్తుంది మనకు. ట్రర్ అని ఒక బిల్లు వస్తుంది. ఏమొస్తుంది? ట్రర్ అని ఒక బిల్లు వస్తుంది మనకు. ఆ బిల్లు మనం ఏం చేస్తాము? తక్కువ తీసుకొని మనం ఏం చేస్తాము? టక అమౌంట్ కట్టేస్తాం. అమౌంట్ కట్టేసిన తర్వాత చెప్పులు తీసుకుంటే చెప్పులు ఖరాబ్ అయిపోయినాయి, బట్టలు తీసుకుంటే బట్టలు ఖరాబ్ అయిపోయింది, వాచ్ తీసుకుంటే వాచ్ ఖరాబ్ అయిపోయింది, మీకు సంబంధించిన వస్తువులు ఖరాబ్ అయినాయి. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ బిల్లు తీసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ బెట. ఆ బిల్లు తీసుకున్న తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత అది వైట్ పేపర్ అవుతుంది. మొత్తం వైట్ పేపర్ అవుతుంది. మొత్తం మన ప్రింటింగ్ అంతా వెళ్ళిపోతుంది అందులోకి. నీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు కన్స్యూమర్ కమిషన్లో కేసు వేద్దామంటే అందులో ఏ రకమైన ఎవిడెన్స్ లేనటువంటి పరిస్థితి. చాలా మందికి తెలియదు. ఇది ఏంటంటే మన టుర్రు మిషన్ రాగానే మనం ఖుషి అయిపోతాం, జోబులోకి వెళ్ళి టుర్రున తీస్తాం, టక్కున కట్టేస్తాం, టక్కున బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రోజు నుంచి కర్ణా స్కూల్లో చదివేటువంటి అమ్మాయిలు అంటే నాకు తెలిసిన మట్టుకు ప్రశ్నించే గొంతుకలు ఈ రోజు మీరు ప్రశ్నించాలంటే ప్రశ్నించుడు కాదు, దాన్ని ఏం చేసుకోవాలంటే వెంటనే ఒక జిరాక్స్ కాపీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జిరాక్స్ కాపీ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమైనా మోసం చేస్తే ఇక్కడనే సంగారెడ్డిలోనే కన్స్యూమర్ కమిషన్ ఉంది. నా పేరు కూనవేను, నన్ను సంప్రదించినా సరే, మా దీప మేడం గారిని సంప్రదించినా సరే, నేను మీ పక్షాన కూడా కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. గతంలో కూడా సునీత మేడం అనేటువంటి ఆ మేడం ఇక్కడ ఒకటి తీసుకునేది, మన బైక్ తీసుకునేది యాక్టివా మేడం, యాక్టివా తీసుకునేది. పాపం అది స్టార్ట్ అయితే తీసుకున్నప్పుడు డుర్రు అని స్టార్ట్ అయిందంట. దాని కూడా డుర్రు ప్రాబ్లం ఉన్నట్టుంది. అది కూడా ఒకసారి స్టార్ట్ అయింది, ఒకసారి స్టార్ట్ అయిపోతే కూడా శ్రీకాంత్ వాళ్ళందరూ కలిసి మేడం నా దగ్గరకు వస్తే నేనే నోటీస్ పంపించి మేడం కూడా మళ్ళీ కొత్తగా మేడం ఏ రకంగా ఉన్నో ఆ రకంగా ఆమెకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశామనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు. సునీత మేడం కూడా ఆమె ధైర్యంగా వచ్చింది. ఒక మహిళ వచ్చేసి ఈ రోజు ప్రశ్నించింది కనుక ఆమెకి ఈ రోజు న్యాయం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా. ఇక దాని తర్వాత ఈ మధ్యలో కొత్తగా వచ్చినాయి సూపర్ మార్కెట్లు వచ్చినాయి. మనకి ఏమొచ్చినాయి? మనకు సూపర్ మార్కెట్లు. చింతపండు కొన్నా, ఉప్పు కొన్నా, సబ్బు కొన్నా, ఏది కొన్నా మనం ఏం చేస్తాం? ముంగట ఒక ట్రాలీ ఉంటుంది మనకు. ఒక ట్రాలీలో మనం ఏం చేస్తాడు? ముంగట ఉన్న వాళ్ళు అందరూ టకటక్ వేసారనుకో, మనం కూడా టకటక్ వేసుకుంటాము. ఆ బిల్డింగ్ దగ్గర ఆగి అబ్బా ఎంతసేపు అయిపోతే కట్టేసిపోదాం అనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ ఈ రోజు నుంచి కర్ణా స్కూల్లో చదివేటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ విద్యార్థులు మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే కిలో షుగర్ ఉందనుకో, కిలో చింతపండు ఉందనుకో, కిలో పప్పు ఉందనుకో, ఖచ్చితంగా 1 kg ఉందా లేదా అనేటువంటి దాని మీద ప్రశ్నించిన రోజు వాళ్ళు కూడా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు? సూపర్ మార్కెట్ వాళ్ళు కూడా. నాకు తెలిసిన మట్టుకల్లా 50 గ్రాములు తక్కువ ఇచ్చినా కానీ సుమారు కొన్ని వందల మంది, వేల మంది కూడా ఆ యొక్క ప్రొడక్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దాంతో పాటు కూడా మనకు చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజు నుంచి మీరు అడగాలి, అది 1 kg ఉందా లేదా అనేటువంటి దాని మీద అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ట్రాలీ రామన్న తీసుకున్నాడు, మన ఇళ్ళను దాంట్లో వేసుకుంటున్నాడు అనేటువంటి దాని మీద ఎవరినో అనుకరణ చేయొద్దు. అది ఖచ్చితంగా మనం డబ్బులే ఊరికే రావు, డబ్బులు మన ఊరికే వస్తాయి. మనకు మీ అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి చెమటోర్చి ఎంతో కష్టపడి రూపాయి సంపాదిస్తే కూడా ఆడ 50 గ్రాములు 100 గ్రాములు కిలోకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా
తూచే యంత్రం అక్కడ పెట్టండి, పెట్టి మాకు ఖచ్చితంగా 1 kg ఉందా లేదా అనేటువంటి దాని మీద 500 గ్రాములు ఉందా లేదా ఇంకా దానికి సంబంధించినటువంటి వెయింగ్ మిషన్ల మీద కొలిచిన తర్వాతనే మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైతే అక్రమార్కున్నారో ఎవరైతే మోసం చేస్తున్నారో కరుణా స్కూల్ విద్యార్థులను చూసి గద 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 వణికేటువంటి స్థాయికి రావాలని చెప్పేసి చెప్పడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఓడుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. అయితే ఇంకొక విషయం చెప్తా. చాలా మంది మహిళామణులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అమ్మ, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. బంగారం అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళలకు చాలా ఇష్టం. నేను కూడా తల్లు లేక మిమ్మల్ని కూడా గౌరవిస్తా, దేవతలు మిమ్మల్ని దేవతలు అనుకుంటా. కానీ ఎంతసేపు మన దగ్గర ఏముందంటే అనుకరణ సిద్ధాంతం ఉంటుంది. ఒక అమ్మాయి ఒకళ్ళు బంగారం వేసిననుకో నేను కూడా వేయాలి. బంగారం వేయడం తప్పు లేదు, బరాబర్ వేయాలి. మన సంఘాలైనటువంటి టీచర్లు అందరూ కూడా నిల్వెత్తు బంగారం వేయాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. కానీ దయచేసి చెప్తున్నా కదా, మనం బంగారం సంబంధించినటువంటి మాల్స్ పోయినప్పుడు ఏ రోజన్నా సరే మీరు ఆ 22 క్యారెట్ ఉందా 24 క్యారెట్ ఉందా ఆ వేయింగ్ మిషన్ ఉంటుందా లేదా అనేటువంటి దాని మీద ఏ రోజన్నా మీరు ఆలోచన చేసినా అనేటువంటి దాని మీద ఒక్కసారి మీరు సోంచాంచాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ ఓడుతున్నారు. చాలా మంది నన్ను అడుగుతుంటారు, అట్లా చాలా మంది అడుగుతుంటారు ఏంటంటే ఏం కునవేను నువ్వు చిన్న పిల్లలు పట్టుకున్నావు, చిన్న పిల్లలతో ఏమవుతుంది, వాళ్ళకి ఏం నాలెడ్జ్ వస్తా అంటే నేను ఒకటి చెప్పిన ఏంటంటే నేను రాముని చూడలే, యేసు ప్రభుని చూడలే, అల్లాని చూడలే, కానీ దేవుళ్ళ యొక్క ప్రతిరూపాలు వాళ్ళు ఏ రికమెండేషన్ కానీ దేని కూడా లొంగరు. ఒక్కసారి అనుకున్నారనుకో, ఒక్కసారి విశ్వాసం ఒక్కసారి నమ్మకం వచ్చిందనుకో అటువంటి ధైర్యవంతులు శక్తివంతులు మా కరుణా స్కూల్ విద్యార్థుల విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరూ ఓడుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. పిల్లలు దైవ స్వరూపులు కనుక వాళ్ళు దలుచుకుంటే ఏదైనా చేసేటువంటి సత్తా కూడా. ఎందుకంటే చాక్లెట్ కావాలన్నా బిస్కెట్ కావాలన్నా మీ కుటుంబ సభ్యులైనా ఇయ్యకపోతే కింద పడతారు మీద పడతారు, అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు. సాధించేటువంటి సత్తా విద్యార్థుల లోపల ఉంటుంది కనుక విద్యార్థులు తలుచుకుంటే మన సంగారెడ్డి జిల్లాను వినియోగదారుల చైతన్యం చేసేటువంటి అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, చాలా మంది తెలియదు మనకు 24 క్యారెట్ల బంగారం అని చెప్తారు, కానీ మనకు 22 క్యారెట్ల బంగారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. డబ్బులేమో 24 క్యారెట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు కనుక ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఏ షాప్ పోయినా సరే మనకేం డబ్బులేం ఊరికే రావు కనుక ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇక దాంతోపాటు ఈ మధ్యలో మనకు వచ్చింది, ఈ మధ్యలో మనం చూస్తున్నాం చెప్పులు కొన్న బ్రాండ్, షూస్ కొన్న బ్రాండ్, వాచ్ కొన్న బ్రాండ్, ఇంకా నువ్వు ఏ బట్టలు కొన్న బ్రాండ్ అనేటువంటి దాని మీద పోతున్నారు. నేను ఒకటి చెప్తున్నా కదా, ఈ చెప్పులు బ్రాండ్ కాదు, ఇంకోటి బ్రాండ్ కాదు, కరుణా స్కూల్ విద్యార్థులు వాళ్ళు బ్రాండ్ అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. చాలా మంది బ్రాండ్ రూపేణా 100 రూపాయల చెప్పుల్ని కూడా 2000 అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దానికి అద్భుతమైనటువంటి రూపం ఇస్తున్నారు, కవరింగ్ చేస్తున్నారు, కళ్ళ కింపుగా చేసేటువంటి ప్రయత్నం చేసి మనం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక దయచేసి చెప్తున్నా కదా బేటా, ఇది సామాన్యమైన సరే కానీ అలా ఏమున్నది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి బ్రాండ్ అనేటువంటి దాని మీద లక్షల రూపాయలు వెచ్చించి 1000 రూపాయలు వెచ్చించి మోసపోవద్దు అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇట్లా చైతన్యవంతులు కావాలంటే మీరు ఇటువంటి కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది ఇన్సూరెన్స్ పేపర్లను చూసిరా, ఇన్సూరెన్స్ పేపర్లు లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ చూసిరా? ఎస్ అందులో ఒక టెక్నిక్ ఉంటుంది, చెప్పంటారా? ఇక్కడ నుంచి వాయిస్ వస్తలేదు మీకు. ఎస్ అందులో ఒక టెక్నిక్ ఉంటుంది. అందులో ఎంత టెక్నిక్ అంటే చెప్పాలా? ఎస్ అందులో టెక్నిక్ ఏముంటుందంటే ఆ చిన్న అక్షరాలు ఉంటాయి అందులో, చూసిరా మీరు? అది కళ్ళకు కనిపిస్తాయా? మనకు అవి కనిపిస్తాయా? అంటే మన కళ్ళకు కనిపించకుండా మనం ఏం చేస్తాం, హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ లైఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ మనం ఏం చేస్తాము, ఆ ఏజెంట్ వచ్చేసి మనకు లాభాల గురించి చెప్తాడు, అలా కొన్ని మనకు నష్టాలు కూడా ఉంటాయి. ఆ నష్టాల గురించి మనం తెలుసుకోకుండా ఏం చేస్తామంటే టక 50 సంతకాలు పెట్టేసి ఏం చేస్తాము, ఏజెంట్కి ఏంగానే ఏజెంట్ నమస్కారం మంచిగా నమస్కారం నవ్వుకుంటా మొత్తం చిలకలేక నవ్వుకుంటా నమస్కారం తేనే ఉంటే కూడా సిగ్గుపడేటువంటి విధంగా మంచి నమస్కారం చేసి ప్రేమతోని మనం బుట్టలు వేసుకునే బాస్కెట్ బాల్ ఉంటుంది కదా, బాస్కెట్ బాల్ వేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజు నుంచి కరుణా స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చినా ఎవరు వచ్చినా చిట్ ఫండ్ కి సంబంధించిన ఏజెంట్ వచ్చినా అలా ఏం కండిషన్స్ ఉన్నాయి చిన్న అక్షరాలనేమో కనిపిస్తలేవు. పూర్తిగా చదివిన తర్వాత ఆ ఎన్ని పాయింట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్కు సంతకం పెట్టించిన రోజు నిజంగా చెప్తున్నా కదా, ఆ రోజు మన సంగారెడ్డి జిల్లాకు వినియోగదారుల చైతన్యం అవుతున్నటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఇట్లా చాలా మందికి తెలియక మోసపోయేటువంటి పరిస్థితి కనుక చాలా మంది రైతులకు సంబంధించినటువంటి దాని మీద తీసుకుంటే పెద్ద ప్రకటనలు వస్తుంటాయి, మనకు పెద్ద ప్రకటనలు వస్తాయి. ఆ ప్రకటన లోపల రైతులు మొత్తం మీ పొలంలో ఈ రకమైన ఎరువు వాడండి, మొత్తం ఇట్లా పత్తి మొత్తం ఇట్లా పుష్కలంగా వచ్చేస్తుంది, వరి ఇట్లా పుష్కలంగా వచ్చేస్తుంది. దాని మీద ఏ మాత్రం మీకు ఆ రకంగా రాలేనప్పుడు కూడా
పక్కకే కన్సూమర్ కమిషన్ ఉంటుంది. కన్సూమర్ కమిషన్ లా మీరు కూడా కేసు వేసేటువంటి అధికారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరు కూడా మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నా. ఈ మధ్యన మనం చూస్తున్నాం ఇంకో జంక్ ఫుడ్స్ లలో ఇంకో కొత్తగా వచ్చింది ఏంటంటే బర్గర్ తింటే మొత్తము తేలిపోతామంట, ఇట్లా ఆకాశంలో తేలిపోతుంటామంట. పిజ్జా తింటే ఆకాశంలో తేలుతామంట. తేలుతాం మైకరన్నా? తేలుతాం మైకరన్నా? దయచేసి చెప్తున్నా కదా, అవన్నీ కూడా మనని ఆరోగ్యాన్ని పాడు చేసేది కనుక మీరు ఒకసారి సోంచాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేసుకుంటా. ఇంకొక మంచి విషయం చెప్తా. ఇంకొక మంచి విషయం, టీవీ చూస్తారు ఇంట్లో ఎవరైనా? ఓకే, డన్. అందరు టీవీ చూస్తారు కదా. ఈ టీవీలో ఒక మతలబ్ ఉంటుంది. టీవీలో ఒక మతలబ్ ఏముంటుంది తెలుసా? మీరు చూడండి, అమ్మ వంట వండుతుంటది, నాన్న పేపర్ చదువుతుంటాడు, మీరు హోంవర్క్ చేస్తుంటారు, టీవీ మొత్తం నడుస్తుంటది, సీరియల్ వస్తుంటదా లేకపోతే మన న్యూస్ వస్తుంటదా, ఏదో వస్తుంటది. ఎంత విచిత్రం చూడు ఇది. ఎంత విచిత్రం అంటే మీరు టీవీ చూసినప్పుడు అమ్మ వంట వండుతుంటది, నాయన పేపర్ చదువుతుంటారు, మీరు హోంవర్క్ చేసుకుంటుంటారు, మెల్లగా సౌండ్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ రాగానే గుప్పని సౌండ్ వస్తుంది. ఎస్ సార్ నువ్వు అంటే దీన్ని బట్టి ఏంటంటే అక్కడ అలర్ట్ అయిపోతాం అనమాట. అలర్ట్ అయిపోతే ఏం చేస్తామంటే అమ్మ వంట వండేసి అయ్యో ఏమో జరుగుతుందని చెప్పి టీవీ దగ్గర రావాలి, నాయన పేపర్ పడేసి టీవీ దగ్గర రావాలి, మీరు హోంవర్క్ పడేసి టీవీ దగ్గర రాగానే అందులో ఒక అద్భుతమైన వస్తుంది, మీరు బూస్ట్ తాగండి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒక యాడ్ వస్తుంది. బూస్ట్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, వెరీ గుడ్. అది మనం ఏం చేస్తాం, మనము అమ్మ ప్రకటనలు వచ్చింది అనేటువంటి దాని మీద మనం ఏం చేస్తాము, అన్నిటికంటే అత్యున్నతమైంది బూస్ట్ అనేటువంటి దాని మీద పోతాము. అది మనకు రోస్ట్ చేస్తున్న సంగతి మనకు తెలియదు. ఇంటున్నా అంటే ఇప్పటి నుంచి కూడా దీని మీద కూడా మనము ప్రశ్నించేటువంటి అధికారం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి దాని మీద ఏదైతే టెలివిజన్ అథారిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళ మీద కూడా వినియోగదారుల పక్షాన CCPA సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటి దాని మీద కూడా మీ తరఫున మన కరుణా స్కూల్ తరఫున కూడా ఆ బిహాఫ్ ఆఫ్ దీపా మేడం తరఫున కూడా సెంట్రల్ ఢిల్లీ కూడా మీరు ఒక లెటర్ పంపితే కూడా ఆ సౌండ్ తగ్గించేటువంటి అధికారం కూడా మీకుందనేటువంటి విషయాన్ని కూడా నేను హృదయపూర్వకంగా మీ అందరు కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. ఇట్లా చాలా రకాలుగా మనం ఎంత మోసం చేస్తున్నట్టు ఈ మధ్యలో కొన్ని యంత్రాలు వచ్చినాయి మనకు. యంత్రాలు ఏం యంత్రాలు అంటే సరస్వతి యంత్రం వచ్చింది ఒకటి. సరస్వతి యంత్రం అంటే మనం ఏం చదవని అవసరం లేదు, టక 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 ఇంటికి వస్తుంది, డోర్ కొట్టేసి 10వ తరగతి మార్కులు ఇచ్చేసిపోతుంది. 10/10 సాధ్యమా? ఇది సాధ్యమా బేట? మళ్ళీ ఇంకోటి ఆరోగ్య యంత్రం వచ్చింది. ఆరోగ్య యంత్రం అంటే నువ్వు ఏం చేయని అవసరం లేదు, నువ్వు ఖాళీ ఆరోగ్య యంత్రం పెట్టుకుంటే హాస్పిటల్ ఎక్కడ పోని అవసరం లేదు. సాధ్యమా ఇది? ఇంకోటి లక్ష్మీ యంత్రం వచ్చింది. లక్ష్మీ యంత్రం ఇంట్లో పెట్టుకోగానే ఇట్లా మైకును ముట్టుకుంటే కూడా బంగారం అవుతుంది, రేకును ముట్టుకుంటే కూడా బంగారం అవుతుంది, గోడను ముట్టుకుంటే బంగారం అవుతుంది, చెట్టును ముట్టుకుంటే బంగారం అవుతుంది. ఎక్కడ ఇది మోసమా కాదా ఇది? ఇంకోటి హాస్పిటల్ సంబంధించినటువంటి ప్రకటనలు వస్తున్నాయి ఈ మధ్యన. దొడ్డుగున్న వాళ్ళని సన్నగా మెరుపు తీగ లెక్క చేస్తామంట. రైతారు ఎక్కడ? అవుతారు ఎక్కడన్నా? బక్క ఉన్న దొడ్డుగా చేస్తానే ముచ్చట చెప్తాను, నల్లగా ఉన్న తెల్లగా చేస్తామనే ముచ్చట చెప్తారు. అది సాధ్యమా? అది ఇటువంటి బట్టవాజ్ ప్రకటన తెలంగాణ యాసల చాలా స్పష్టంగా చెప్తారంటే నాయిస్ వస్తుంది బేట. బట్టవాజ్ ప్రకటనలకు మనం అందరం కూడా ఏం చేయాలంటే కరుణా స్కూల్ విద్యార్థులు నాగేశం మటుకు ప్రతిదీ కూడా ఈ రోజు నుంచి మీరు ఏం ఆలోచన చేయాలంటే ఏ వస్తువు ఇంకొక విషయం చెప్తాం మీకు. చిప్స్ తీసుకుంటారా మీరు? ఎంత ఉంటుంది చిప్స్? ఎంత ఉంటుంది మనకు? ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది కదా చిప్స్, ఇంత దొడ్డుగా ఉంటుంది కదా బేట. అలా మీరు హోల్ కొడితే ఎన్ని ఉంటాయి? గిన్నె ఉంటాయి. ఇది మోసమా కాదా? ఇది ప్యాక్ చూస్తేనేమో కడుపు నిండుతుంది, ఓపెన్ చేస్తేనేమో కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎస్ సార్ నువ్వు అంతేనా కదా? అంటే మోసమా కాదా ఇది? మళ్ళీ దీని మీద మనం ఏం చేద్దాం? మనం ఈ రోజు నుంచి మీరు ఒకటే ఆలోచన చేయాలి బేట. ఎక్కడ పోయినా కానీ ఇట్లా ఎందుకు మోసం చేస్తున్నారంటే మనం ఇప్పుడు మీరు అందరు కూడా స్టూడెంట్స్గా, మీరు అందరు కూడా ఎస్ మీరు అందరు స్టూడెంట్స్గా మీరు నోట్బుక్స్ వాడతారా? మీరంతా 200 పేజెస్ కానీ 100 పేజెస్ కానీ 300 పేజెస్ కానీ నోట్బుక్ ఎప్పుడైనా కౌంట్ చేస్తే 300 పేజెస్ వచ్చిందా? ఇది అన్ని సీసీ కెమెరాలే కదా మీ దగ్గర అన్ని. మళ్ళీ దొంగలు ఎవరు వచ్చారు? ఏ దొంగతనం ఎవరు వచ్చింది అంటున్నా? ఎప్పుడన్నా అడిగిన ప్రశ్నించిన? ఎప్పుడన్నా ఎట్లా ఎవరు ప్రశ్నించాలి ఇప్పుడు? వెరీ గుడ్. ఎవరు ప్రశ్నించాలి దీనికి? ఎప్పుడు ప్రశ్నించాలి? ఎప్పటి నుంచి ప్రశ్నించాలి? అయితే మీరు ప్రశ్నించినంత వరకు, ఇక్కడ వింటున్నావా, ప్రశ్నించినంత వరకు మనం బంగారంలో మోసం చేస్తారు, ఇంకా దాంట్లో మోసం చేస్తారు, దీంట్లో మోసం చేస్తారు. నాకు తెలిసిన మటు ఉప్పుల, చింతపండుల, పప్పుల, నాకు తెలిసిన మటు కల్తీగా ఏం లేదనేటువంటి దాని మీద ప్రతి దాంట్లో కల్తీమయం ఉంది. కానీ సృష్టి ఒక విచిత్రం ఏంటంటే తల్లిపాలు కూడా
చాలా శ్రేష్టమైనది ఉండే. కల్తీ గాంధీ ఏదైనా ఉండే తల్లిపాలు ఉండే. కానీ దురదృష్టకరం ఏంటంటే ఈ రోజు తల్లిపాలు కూడా కల్తీమయమైనటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు కూడా మనం ప్రశ్నించకపోతే, ఈ రోజు కూడా మనం ఆలోచన చేయకపోతే, గతంలో మనము 100 సంవత్సరాలు బతుకులను చూసాము, కానీ ఈ రోజు 60 సంవత్సరాలకే చాలా రకాల ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా కూనవేనుగా నేను ప్రశ్నించకపోతే, ఈ రోజు కూనవేనుగా నేను మాట్లాడకపోతే, నాకు తెలిసిన మట్టుకు అభం శుభం తెలియనటువంటి దేవుని స్వరూపాలైనటువంటి చిన్నారులకు ఈ రోజు చాలా రకాల ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. కనుక దాని నుంచి విముక్తి కావాలంటే ఈ కరుణా స్కూల్ విద్యార్థులు ఒక్కసారి మేల్కొని భారత మాత కోసం, వినియోగదారుల చైతన్యం కోసం మేల్కోవాలనేటువంటి కార్యక్రమం ఇదనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ మధ్యలో మనం చూస్తున్నాం పాలకు కూడా ఆక్సిటోసిన్ అనేటువంటి ఇంజెక్షన్ ఇస్తారు. అది 5 లీటర్లు ఇచ్చేటువంటి బర్రె ఈ రోజు 20 లీటర్ల పాలు ఇవ్వగానే చిన్నారులు అభం శుభం తెలియని చిన్నారులు మంచి మంచి ప్రకటనలు, హీరోలకు వాళ్ళకి సిగ్గుందో లేదో నాకే తెలియదు కానీ పనికి మళ్ళా హీరోలు వచ్చేసి ఈరోజు చిన్నారుల యొక్క ప్రాణాలు హరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాక ఈ రోజు నుంచి CCPA వచ్చింది. వాళ్ళు ఎంత డబ్బున్నోళ్ళైనా సరే, వాళ్ళు ఎంత ఉన్నత స్థాయి ఉన్నటువంటి సరే, వాళ్ళు పెద్ద హీరో అయినా సరే, నా పేరు కూనవేను, నేను ఎవ్వరికి భయపడా. మీరందరూ కూడా తలుచుకుంటే అటువంటి హీరోలు చేసేటువంటి అగత్యాలకు, ఈ చిన్నారుల మీద చేసేటువంటి పాల ప్రకటనలు కానీ ఇంకా ఏదైనా ప్రకటన ఇస్తే కూడా వాళ్ళ భరతం పట్టేటువంటి శక్తివంతులు మా కరుణా స్కూల్ విద్యార్థులు కావాలనేటువంటి కార్యక్రమం ఇది అనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. మీకు కూడా 8 రకాల హక్కులున్నాయి. మీకు ఆ 8 రకాల హక్కులకు సంబంధించినటువంటి దాని మీద ప్రతిదీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ పోయినా సరే ఫస్ట్ మీరు ఏది తీసుకున్నా కానీ ఫస్ట్ దానికి సంబంధించిన టీవీ కొన్నా, మన రిఫ్రిజిరేటర్ కొన్నా, వాచ్ కొన్నా, మొబైల్ ఫోన్ కొన్నా రసీదు తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం రసీదు తీసుకోవాలి. ఆ రసీదు తీసుకొని దాంట్లో వారంటీ ఉంటుంది, గ్యారంటీ ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. వారంటీ గ్యారంటీ అనేటువంటి దాని మీద మనకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు, అనుకున్నట్టు పని విధంగా ఏదైతే మాన్యువల్ దాని మీద పని జరగనప్పుడు మనకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కనుక ఇక్కడనే కన్స్యూమర్ కమిషన్ ఉంటుంది. కన్స్యూమర్ కమిషన్ కు ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, ఒక మేల్ మెంబరు, ఒక ఫీమేల్ మెంబర్ ఉంటారు. కనుక ఈ కరుణా స్కూల్ కూడా వినియోగదారులకు సంబంధించినటువంటి కరుణా స్కూల్ కన్స్యూమర్ క్లబ్ ఉన్నది. మీరు వచ్చేసి మా దీపా మేడం గారికి మీకు ఏమైనా కంప్లైంట్, మీ కుటుంబ సభ్యులకు కానీ వినియోగదారులకు సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మా మేడం గారికి అప్పచెప్తే మాకు ఫోన్ చేస్తే మీ తరఫున కూడా ఈ కన్స్యూమర్ కమిషన్ లా కేసు వేసేటువంటి అవకాశం గతంలో మనం చూసాం. సునీత మేడం కూడా చాలా బాధపడ్డదామే, ఎక్కడ వాళ్ళు ఏం వాళ్ళో తెలియదు, కానీ ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోకుండా ఆమెకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేశాం. కనుక సునీత మేడంను మీరు ఆమె కూడా టీచర్ గైడ్ గా పెట్టుకొని ఆమె కూడా మీకు వినియోగదారులకు సంబంధించినటువంటి దాని మీద సంపూర్ణంగా అడ్వైజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే మీ లెక్క ఇవ్వాలి కూడా మీరు చదువుకున్నారు, చాలా రకాలైనటువంటి అనుభవం ఉన్నది కనుక మీరు ధైర్యంగా పోరాటం చేసిండ్రు. ఈ చిన్నారులకు కూడా మీరు గైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే కరుణా స్కూల్ చదివేటువంటి విద్యార్థులు ఎవ్వరు కూడా వినియోగదారులకు మోసపోకుండా ఉండాలంటే ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నించాలి, ప్రతి విద్యార్థి కూడా పూర్తి సమాచారం తెలుసుకోవాలి, ప్రతి విద్యార్థి కూడా ప్రతి దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం తెలుసుకుంటే సంగారెడ్డిలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, సంగారెడ్డిలో ఎవరైతే మోసం చేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు కూడా బాధపడేటువంటి ప్రయత్నం చేసి చేతులు జోడించి ఒకటే కోరుకోవాలి, అమ్మ కరుణా స్కూల్ విద్యార్థులు పులులేక అయిపోయిన వాళ్ళు ప్రతిభ ప్రశ్నించినటువంటి దాని మీద వాళ్ళు ఎవరైతే మోసం చేస్తారో, కల్తీ చేస్తారో వాళ్ళు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితికి రావాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా తెలియజేసుకుంటాం. దీనికి సంబంధించినటువంటి దాని మీద ప్రతి దాంట్లో ఈరోజు ఏదో ఒక రకంగా చూస్తున్నాం మనం. ఈరోజు మాంసం కూడా కలితేటువంటి పరిస్థితున్నది, గుడ్డు కూడా కలితేటువంటి పరిస్థితున్నది. ఈ మధ్యలో మనం ఫుడ్కు సంబంధించినటువంటి అమృత మేడం అమృత లాంటి మంచి మంచి విషయాలు చెప్పింది. ఈరోజు మనం హోటల్ పోతున్నాము, హోటల్ పోగానే ఒక బిర్యానీ తినంగానే ఇంకొక బిర్యానీ తినాలనేటువంటి పరిస్థితున్నది. దాంట్లో ఏం చేస్తారంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తారు. అలా ఏం వేస్తారు, టేస్టింగ్ సాల్ట్ అనేటువంటిది చైనా దేశం నిషేధించింది. టేస్టింగ్ సాల్ట్ అనేది చైనా దేశం నిషేధించింది. కానీ మన భారతదేశంలో ఈ ఫాస్ట్ ఫుడ్లల్లో హోటల్స్లలో మనకు తెలియదు, కానీ ఒక్క బిర్యానీ తింటే ఇంకో బిర్యానీ తినాలనిపిస్తుంది, ఒక చికెన్ మంచూరియా తినాలంటే ఇంకో చికెన్ మంచూరియా తినాలనిపిస్తుంది. కానీ ఈ రోజు నుంచి మీ కుటుంబ సభ్యులతో పోతే కూడా ఆ హోటల్ యజమానికి చెప్పండి, ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ వేస్తే, ఇలా టేస్టింగ్ సాల్ట్ వేసినట్టుంటే మా మేడం అమృత మేడం కు మేము కంప్లైంట్ చేస్తామనేటువంటి దాని మీద ఎంతమంది కంప్లైంట్ చేస్తారనేటువంటి దాని ఒక్కసారి చేతులు లేపండి. అంటే సగం కంప్లైంట్ చేస్తారు, కిందికి ఇట్లా అంటారు, మీరు చేతులు వేస్తారు, సగం కూడా వేస్తారు. రైట్ ఓకే. ప్రశ్నిస్తారా ఈరోజు అందరు ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తారా? పక్కా ప్రశ్నిస్తారు కదా? ప్రతి విషయం మీద అవగాహన చేసుకుంటారు కదా? ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటారు కదా? మీకేమన్నా నష్టం జరిగితే ఏడిపోతారు? ఎవరి దగ్గరకు పోతారు? నా పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు బేటా? వస్తారా నా దగ్గరికి? పక్కా. మీకు ఈ రోజు నుంచి ఒకటే కోరుతున్నా ఏంటంటే మీకు చాలా రకాల హక్కులే కనుక ఆ హక్కులను పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి మన సంగారెడ్డి జిల్లాను వినియోగదారుల చైతన్యం జిల్లాగా చేయాలంటే
మీలాంటి విద్యార్థులు మేల్కోవాలనేటువంటి అద్భుతమైన కార్యక్రమం. ఇంత సమయానికి కూడా ఒక్కరు కూడా లేవకుండా మీ క్రమశిక్షణ చూస్తుంటే, మీ స్కూల్ క్యాంపస్ చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, నాకు మళ్ళా జన్మ ఉంటుందో లేదో నాకే తెలియదు, కానీ ఈ జన్మల ఈ రోజు నాకు ఒక వచ్చినటువంటి గంట సమయం నా జీవితానికి సరిపోయేటువంటి విధంగా అద్భుతంగా ఇచ్చినటువంటి మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మీ ఫ్యాకల్టీ కూడా ఎంత అద్భుతంగా ఉన్నారంటే, వాళ్ళ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఎంతో ఓపికతోని శ్రద్ధతో విన్నా. మీరు కూడా చాలా మంది అనుకుంటారు కానీ సక్లం ముక్లం పెట్టుకొని కూర్చున్నట్టే మామూలు ముచ్చట కాదు. ఇక్కడ విద్యార్థులు కూడా చూడండి, క్రమశిక్షణ చూడండి ఎంత మంచిగా ఉన్నదంటే, వాళ్ళు కూర్చున్నటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉన్నది. కూడా నన్ను చాలా ఆనందింపజేసినటువంటి చిన్నారులు, మీ క్రమశిక్షణ, మీ మంచితనం, మీ నిజాయితీ, మీ యొక్క అందమైన ముఖాలు రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లాకు వినియోగదారుల చేతన కలిగినటువంటి జిల్లా చేసేటువంటి శక్తివంతులు, ధైర్యవంతులు మా కర్ణ స్కూల్ విద్యార్థులు కావాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ సంకల్ప బలానికి సాహసం తోడైతే కర్ణా స్కూల్ విద్యార్థులు మరో చరిత్ర సృష్టించాలని చెప్పేసి కూడా నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దీపా మేడం గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆమె కూడా మొత్తం జీవితాన్ని విద్యార్థులు నాకు తెలిసిన మటుకు మీరు అందరూ కూడా ఈరోజు 1200 మంది 1400 మంది విద్యార్థులు, వాళ్ళు మొత్తం జీవితాన్ని మొత్తం దైవం కోసం సంపూర్ణంగా అంకితం చేసి మిమ్మల్ని అందరూ కూడా దేవతలుగా చూసుకున్నటువంటి యొక్క అద్భుతమైనటువంటి మీ యొక్క సౌజన్యంలో మీరు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి శక్తివంతమైనటువంటి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ మన సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్రాన్ని, యావత్ భారతదేశాన్ని అనేటువంటి శక్తివంతులు కావాలనేటువంటి దాని మీద నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మా దీపం మేడం గారికి వాళ్ళ యొక్క నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా తక్కువ. ఎందుకంటే వాళ్ళు ఒకటే కోరుకుంటారు, ఏంటంటే శాంతి కోరుకుంటారు, పిల్లల యొక్క అభివృద్ధి కోరుకుంటారు. కనుక వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. ఒకసారి గట్టిగా వినియోగాల ఐక్యత అంటే వర్ధిల్లాలని, వినియోగాల ఐక్యత. ఆ చెట్లు అన్ని ఊగాలి, ఒక్కటి కూడా ఊతలేదు. ఇప్పుడు వినియోగాల ఐక్యత, ఒక్కడు కూడా ఊతలేదు. వినియోగాల ఐక్యత, వినియోగాల ఐక్యత. వినియోగదారుడు అంటే రారాజు అనాలి, సరేనా? వినియోగదారుడే బోలో భారత్ మాతా కీ. థాంక్యూ.